హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఫిబ్రవరి మంత్లో కనిపించిన ముఖ్యమైన టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్వైర్న్మెంట్లో ఇంపార్టెంట్ అనిపించి స్కోప్ ఉన్న టాపిక్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో టాపిక్ లిస్టింగ్ చూస్తే కనుక బయోడైవర్సిటీ లీక్, ఈ కాన్సెప్ట్ ఏంటి అని అడగవచ్చు. సింపుల్గా టర్మ్ ఇచ్చి క్యాలీ ఫండ్ అనేది దేనికి సంబంధించి, గరియల్ ఒక స్పీసెస్ రిలేటెడ్ మెజర్, ట్రైల్ గాడ్ ఏఐ అనేది ఏంటి అని అడగొచ్చు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎందుకు న్యూస్లో ఉంది, రీసెంట్ టైమ్స్లో 4 రామ్సార్ సైట్స్ యాడ్ అయ్యాయి, వెరీ ఇంపార్టెంట్. అలానే మిషన్ మౌసమ్ ఇదంటే ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ బయోడైవర్సిటీ లీకేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఆర్ బయోడైవర్సిటీ లీక్ అంటే ఏంటి. సో జనరల్గా మనం బయోడైవర్సిటీ కన్జర్వ్ చేసేటప్పుడు ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రాయ్ అయిన ల్యాండ్ని కానీ లేకపోతే ప్రాపర్ కండిషన్స్ లేని దాన్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ రీస్టోరేషన్లో భాగంగా మనం తీసుకునే మెజర్స్ వల్ల ఆ పర్టికులర్ సైట్ అనేది రికవర్ అవ్వచ్చు. సో ఆ సైట్ రికవర్ అయింది అని అంటే దాని నుంచి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇంకొక సైట్ మీద పడి అక్కడ బయోడైవర్సిటీ అనేది థ్రెటన్ అయితే, అంటే దీని హార్మ్ఫుల్ ఇంపాక్ట్స్ తగ్గించడం కోసం ఆ హార్మ్ఫుల్ ఇంపాక్ట్స్ ఇంకొక సైట్ మీద పడితే కనుక దాన్ని బయోడైవర్సిటీ లీక్ అంటాం. సో రీసెంట్ టైమ్స్ ఈ కాన్సెప్ట్ అనేది బాగా అటెన్షన్ గెయిన్ అయింది. సో బయోడైవర్సిటీ లీకేజ్ అంటే ఏంటి, ఇట్స్ అ ఫినామినన్ వేర్ నేచర్ డామేజింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ డిస్ప్లేస్డ్, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటకి డ్యూ టు ప్రొటెక్షన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఏరియాస్. సో ఇన్ సింపుల్ టర్మ్స్, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ టేకెన్ ఇన్ వన్ ఏరియా will lead to environmental harm elsewhere, అంటే ఇంకొక చోట అది హార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ కానీ మనకి జరుగుతుంటాయి. నెక్స్ట్ మన మెయిన్గా మెజర్స్ ఏంటి, బయోడైవర్సిటీ లీకేజ్ని తగ్గించాలి అన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ ప్లానింగ్. సో నియర్ బై ఏరియాస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ చేయడం, స్ట్రాంగర్ ఎన్వైర్మెంటల్ లాస్ సో దట్ పొల్యూషన్కి మినిమం స్కోప్ ఉంటుంది, సస్టైనబుల్ ల్యాండ్ యూస్ పాలసీస్ కానీ, మనకి లైక్ జనరల్గా మనకి UN డెసర్టిఫికేషన్ కన్వెన్షన్ కానీ ఇవన్నీ చెప్పేది మెయిన్గా డెస్ట్రాయ్ అవుతున్న ల్యాండ్స్ని కానీ ఎకోసిస్టమ్స్ని కానీ మనం రీస్టోర్ చేయాలని. అలానే ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయడంతో పాటు మానిటరింగ్ ద ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లాంటి వాటిని మానిటర్ చేస్తూ మ్యాండేట్ చేయడం అండ్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడంతో పాటు కార్పొరేట్ సస్టైనబిలిటీ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ క్యాలీ ఫండ్ అనేది. సో ఇది రీసెంట్ టైమ్స్లో ఎందుకు న్యూస్లో ఉంది అంటే COP16 టు UNCBD, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16th మీటింగ్ టు UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ రీసెంట్గా రోమ్లో ఈ క్యాలీ ఫండ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు, 25th February 2025 అనౌన్స్ చేశారు. ఎక్కడ, COP16 టు UNCBD ఇన్ రోమ్. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది బయోడైవర్సిటీ రిలేటెడ్ ఫండ్ అని చెప్పొచ్చు. సో బయోడైవర్సిటీ ఫినాన్స్ బై కలెక్టింగ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ బిజినెసెస్ so that they can use the genetic data from the nature to produce their products in the research. అంటే నేచర్కి మనం తీసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసెర్చ్లో యూజ్ చేయడానికి కావాల్సిన జెనెటిక్ డేటాని కంపెనీస్ తీసుకునే ముందు ఫైనాన్స్ అనే వాటిని ఇస్తాయి. ఆ ఫైనాన్స్తో మనం మళ్ళీ బయోడైవర్సిటీని బూస్ట్ చేయొచ్చు అనమాట. దానికి ఈ ఫండ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫండ్ అండర్ ద UN. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు UNEP, UN ఎన్వైర్న్మెంటల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రం మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ ఆఫీస్ అనే వాళ్ళు దీన్ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. సో ఇట్ రిసీవ్ మనీస్ ఫ్రమ్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి వచ్చిన మనీని మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కంపెనీస్ ఏవైతే ఫార్మస్యూటికల్ సెక్టర్లో, కాస్మెటిక్స్ అండ్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నేచర్ నుంచి ప్రోడక్ట్స్ని తీసుకుని ఆర్ జెనెటిక్ డేటాని తీసుకుంటాయి, వాటన్నిటికీ కూడా ఈ ఫండ్ నుంచి మెకానిజం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనీ ఇక్కడ యూజ్ చేసిన దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి యూజ్ చేస్తారు అనమాట. మనీ ఏదైతే వస్తుందో పూలింగ్ ద్వారా దాన్ని బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్స్ కానీ కన్జర్వేషన్కి కానీ యూజ్ చేస్తారు. అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫండ్ సోర్సెస్ అనే వాటిని మనం కమ్యూనిటీస్కి యూజ్ చేయడం అనేది మెయిన్గా కనిపిస్తుంది. సో ఈ ఫండ్ మొత్తం కూడా మనం చూస్తే కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, మనం మాంట్రియల్ కెనడాలో అడాప్ట్ చేసుకున్నాం కదా UNCBD 15th మీటింగ్లో, ఎప్పుడైతే 30% ఆఫ్ ద బయోడైవర్సిటీని రీస్టోర్ చేయాలి 2030 అని టార్గెట్ పెట్టుకున్నాం కదా, దాన్ని అచీవ్ చేయడానికి ఫండింగ్ అనేది హెల్ప్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ టాపిక్ ఏంటి, గరియల్స్. సో గరియల్స్ ని రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వీటిని పాపులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి వీటి పాపులేషన్ ని బూస్ట్ చేయడానికి రీసెంట్ గా కొన్ని స్పీసెస్ ని మళ్ళీ మనం ఆ పర్టికులర్ నేటివ్ హ్యాబిటాట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఎక్కడ జరిగింది, నేషనల్ చంబల్ సాంక్చురీ మధ్యప్రదేశ్ లో జరిగింది. సో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యప్రదేశ్ ని టైగర్ స్టేట్ అని మాత్రమే కాదు, అట్ ద సేమ్ టైం వి ఆల్సో కన్సిడర్ ఇట్ యాస్ గరియల్ స్టేట్ ఆఫ్ ఇండియా. అందుకని మనం 80% ఆఫ్ ద గరియల్స్ ని ఇక్కడే చూస్తుంటాం కాబట్టి. నెక్స్ట్ మరి మెయిన్ గా చూస్తే కనుక గరియల్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది, రైట్. ఇది ఎక్కడ కనిపిస్తుంటుంది ఇండియాలో అంటే కనుక మనకి చంబల్ రివర్ లో మెయిన్ గా మధ్యప్రదేశ్ లో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది కాకుండా గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లో కూడా కనిపిస్తుంది. గాంగెస్ కానీ, యమునా కానీ, సోన్, గండక్, మహానది, బ్రహ్మపుత్ర రివర్స్ అన్నిట్లోనూ దీని పాపులేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన IUCN స్టేటస్కి వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది. దాంతోపాటు మనకు మెయిన్ సాంక్చురీస్ చూస్తే నేషనల్ చంబల్ సాంక్చురీ మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్తో పాటు కతర్నియా ఘాట్ సాంక్చురీ యూపీలో, సోన్ రివర్ సాంక్చురీ MP, అలానే సత్కోసియా గాడ్స్ అనేది ఒడిస్సాలో ఉంది. వీటన్నిటిలో కూడా చంబల్ పాపులేషన్, చంబల్ ట్రిబ్యూటరీస్ లో మనకి మెయిన్ గా ఈ గరియల్ పాపులేషన్ అనేది కనిపిస్తుంది. మరి దీని యొక్క మెయిన్ డిస్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ వల్ల కానీ, ఓవర్ ఫిషింగ్ అండ్ బై క్యాచింగ్ వల్ల కానీ, పొల్యూషన్ తో పాటు హిస్టారికల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతూ వచ్చింది అనమాట. వీటి రీజన్స్ వల్ల పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. మరి మెయిన్ గా మనం చంబల్ రివర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏం తీసుకున్నామని చూస్తే నేషనల్ చంబల్ సాంక్చురీ అనే దాన్ని ఫస్ట్ మధ్యప్రదేశ్ లో మనం ఎస్టాబ్లిష్ చేసి తర్వాత యూపీ అండ్ రాజస్థాన్ కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దాంతో పాటు క్యాప్టివ్ బ్రీడింగ్ చేసి వాటిని రిలీజ్ చేస్తున్నాం. సో రీసెంట్ టైమ్స్ జరిగినట్టు అలానే శాండ్ బ్యాంక్స్ ఏవైతే నెస్టింగ్ కి వాటికి యూజ్ చేస్తారో వాటిని రీస్టోర్ చేయడంతో పాటు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం దీంట్లో, రైట్. నెక్స్ట్ మన నేషనల్ చంబల్ సాంక్చురీ అనేది ఏంటి, ఇది చంబల్ రివర్ మీద ఉన్న మెయిన్ సాంక్చురీ. దీంట్లో గరియల్ పాపులేషన్ కన్సర్వ్ చేయడానికి డెడికేటెడ్ ఏరియాస్ ని పెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ దీన్ని ఒక మెయిన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా, కన్సర్వేషన్ సెంటర్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, రైట్. 1970s నుంచి కూడా ఇది ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంది. మరి ఏ టైప్ ఆఫ్ క్రొకోడైల్ స్పీసెస్ ఇండియాలో ఉన్నాయంటే జనరల్ గా 3 స్పీసెస్ ఇండియాలో కనిపిస్తే గరియల్. సో గరియల్ అనేది ఫ్రెష్ వాటర్ క్రొకోడైల్ స్పీసెస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది. మనకి ఇది రివర్స్ లో, లేక్స్ లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మగ్గర్ క్రొకోడైల్ అనేది ఇది కూడా ఫ్రెష్ వాటర్ క్రొకోడైలే, కాకపోతే మనది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. సో ఇది లేక్స్, రివర్స్, పాండ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. సాల్ట్ వాటర్ క్రొకోడైల్కి వచ్చేసరికి ఇది లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది. ఇది బేస్, ఎస్ట్యూరీస్ అలా సాల్ట్ వాటర్ బాడీస్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రయల్ గార్డ్ AI. మరి ఇదేంటి అంటే మనం ఎన్వైరన్మెంట్ బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు హంటింగ్, పోచింగ్ వల్ల చాలా వైల్డ్ లైఫ్ అనేది థ్రెటన్ అవుతుంది. అలాంటి వాటిని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి బెటర్ రిజల్ట్స్ రావడానికి యూజ్ చేసిన టెక్నాలజీయే ట్రయల్ గార్డ్ AI. ఇది ఫస్ట్ టైం సిమ్లిపల్ టైగర్ రిజర్వ్ ఒడిస్సాలో యూజ్ చేయబోతున్నారు. సో ఇది ఏంటి అంటే మనకి అడ్వాన్స్డ్ AI పవర్డ్ సర్వైలెన్స్ సిస్టమ్, సో దట్ వీ కెన్ కన్జర్వ్ అండ్ పోచ్ అండ్ ప్రివెంట్ ఎనీ పోచింగ్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కానీ, రియల్ టైమ్ ఇమేజింగ్ ట్రాన్స్మిషన్ ని కానీ యూజ్ చేసి యానిమల్ మూవ్మెంట్ ని మానిటర్ చేస్తూ మనకి ఇల్లీగల్ ఆపరేషన్స్ అనే వాటిని తగ్గించడానికి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవబోతుంది. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి, రియల్ టైమ్ అలర్ట్స్, కంపాక్ట్ అండ్ కన్సీల్డ్ డిజైన్ తో పాటు ఎక్స్టెండెడ్ బ్యాటరీ లైఫ్. సో చాలా ఇయర్స్ వరకు ఫంక్షన్ చేస్తుంది. అలానే కాస్ట్ ఎఫెక్టివ్, 50,000కి ఇది అవైలబుల్ గా ఉంటుంది. అలానే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే వస్తాయో వాటిని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మరి నెక్స్ట్ UPSC ప్రిలిమ్స్ 2025 రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఏకమ్ IAS అకాడమీలో ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది 17th March నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత 125 hours ఆఫ్ లెక్చర్స్లో స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మీ ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకుని క్లాసెస్ ఓరియంట్ చేయబోతున్నారు. ఈ క్లాస్కి సంబంధించిన డీటెయిల్ స్కెడ్యూల్ కోసం ఈ QR కోడ్ని స్కాన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఆఫ్ 2,999కి లభిస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వారికి టెస్ట్ సిరీస్ ఏదైతే ఏకమ్ IAS అకాడమీలో కండక్ట్ చేస్తున్నామో ప్రిలిమ్స్కి అది 2,999కే లభిస్తుంది. సో ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎందుకు న్యూస్లో ఉంది, రీసెంట్ టైమ్స్లో ఇది ఒక లీగల్ ఎంటిటీగా ఫోర్స్లోకి రావడం జరిగింది. మరి ఎందుకు అంటే ఇప్పుడే ఎందుకు జరిగింది అని అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అయిన సందర్భంలో అనౌన్స్ చేసినప్పటికీ కూడా మినిమం ఇన్ని కంట్రీస్ రాటిఫై చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి కొన్ని కంట్రీస్ లైక్
ఇండియా కానీ, నికర్గువా కానీ, ఎస్వాని, సొమాలియా అండ్ లైబీరియా ఈ కంట్రీస్ రాటిఫై చేయడంతో ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. సో ఇది ఎప్పుడు 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 years కంప్లీషన్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫీస్ నుంచి ఫంక్షన్ చేయబడుతుంది. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి? గ్లోబల్ కన్జర్వేషన్ ఆఫ్ 7 big cats. ఈ 7 big cats ఏంటి? 7 big catsలో టైగర్, లయన్, చీతా, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వర్ ఇవి ఉన్నాయి. సో మన ఇండియాలో 5 కనిపిస్తాయి ఎక్సెప్ట్ ప్యూమా అండ్ జాగ్వర్. మరి ఇక్కడ మెయిన్గా వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని తగ్గించడం, ఎక్కువగా వీటి పాపులేషన్ పెంచడానికి ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ని స్పాన్సర్ చేయడం, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ యొక్క మిటిగేషన్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. మరి స్పీసీస్ కవర్డ్ ఏంటి? 7 big cats పాటు ఇండియా 5ని హోస్ట్ చేస్తుంది అనుకున్నాం కాబట్టి ఆ 5తో పాటు కొలాబరేటివ్ ప్లాట్ఫామ్. సో కంట్రీస్ అనేవి ఫండింగ్ ద్వారా, బడ్జెటింగ్ ద్వారా అన్ని కంట్రీస్ కామన్గా మనీని పూల్ చేసి వాటిని యూజ్ చేసి రీసెర్చ్ అండ్ మానిటరింగ్తో పాటు కన్జర్వేషన్ రిలేటెడ్ మెషర్స్ని తీసుకోబోతుంది. ఫండింగ్ అండ్ రీసోర్స్ మొబిలైజేషన్, పాలసీ అడ్వొకసీతో పాటు మెయిన్గా ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి 150 crore rupees అనే వాటిని 23-28 వరకు 5 years వరకు బడ్జెట్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఇన్స్పైర్ చేయబడి తీసుకున్న ఇనిషియేటివ్. సో దీన్ని కూడా మనం COP21లో భాగంగా ఇండియా అండ్ ఫ్రాన్స్ టుగెదర్ మనకి 2015లో అనౌన్స్ చేసిన ఇనిషియేటివ్, రైట్? నెక్స్ట్ 4 new రామ్సార్ సైట్స్. సో రీసెంట్ టైమ్స్లో మనం 2 Februaryని వరల్డ్ రామ్సార్ డే ఆర్ వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆ కాంటెక్స్ట్లో ఆల్రెడీ ఉన్న 85 రామ్సార్ సైట్స్కి ఇంకొక కొత్త 4 రామ్సార్ సైట్స్ యాడ్ అయ్యి టోటల్గా 89 రామ్సార్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఒకటి చూస్తే కనుక సక్కరకొట్టాయి బర్డ్ సాంక్చురీ అనేది, ఇది తమిళనాడులో ఉంది. అండ్ ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, ఏదైతే మైగ్రేటరీ బర్డ్స్ ఒక వేని యూజ్ చేస్తాయో వింటర్ టైంలో దాంట్లో భాగంగా ఉంది. అలానే టెర్నాకల్ బర్డ్ సాంక్చురీ అనేది కూడా తమిళనాడులో ఉంది. ఇది కూడా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి దగ్గరలో ఉంది. నెక్స్ట్ మనకి కియోచోపల్రి లేక్ అనేది సిక్కింలో ఉంది. ఇది సిక్కింలో బుద్ధిస్ట్ అండ్ హిందూస్ ఇద్దరు కూడా పద్మ సంభవాన్ని ఎవరైతే సిగ్నిఫికెంట్గా కొలుస్తుంటారో ఆయన ఉన్న ఏరియాగా చెప్తుంటారు అనమాట. సో ఇది ఫస్ట్ టైం సిక్కిం నుంచి రికగ్నైజ్ అయిన రామ్సార్ సైట్ కూడా. నెక్స్ట్ ఉద్వా బర్డ్ సాంక్చురీ, ఇది జార్ఖండ్ నుంచి ఫస్ట్ రామ్సార్ సైట్తో పాటు ఇది సెయింట్ ఉద్వా అనే ఆయన ఎవరైతే రామాయణం మహాభారతంలో మెన్షన్ అవ్వబడ్డారో ఆయన గురించి మెన్షన్ ఉన్న బర్డ్ సాంక్చురీ. ఇది ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కూడా. నెక్స్ట్ మరి ఇప్పటి వరకు మనకి ఇన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ 89 ఎక్కువ దేంట్లో ఉన్నాయి అని అంటే టాప్ స్టేట్స్ విషయానికి వస్తే తమిళనాడు ఫస్ట్, నెక్స్ట్ ఇస్ యూపీ. సో ఈ రెండు కూడా టాప్ స్టేట్స్ విత్ రామ్సార్ సైట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు సిక్కిం అండ్ జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ టైం ఒక రామ్సార్ సైట్తో లిస్ట్లోకి రావడం జరిగింది. సో 1 each. సో ఇండియా ఓవరాల్గా చూస్తే కనుక 3rd పొజిషన్లో ఉంది ఆఫ్టర్ యూకే కానీ మెక్సికో కానీ. ఓవరాల్గా గ్లోబల్గా చూస్తే ఇండియా 3rd ఉంది. అలా ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. ఏషియాలో ఫస్ట్, ఓవరాల్ 3rd. నెక్స్ట్ మరి ఫస్ట్ రామ్సార్ సైట్స్ ఏంటి ఇండియాలో అంటే చిలికా లేక్ ఒడిస్సాలో, దాంతోపాటు కిలాదేవ్ గనా అనేది రాజస్థాన్ నుంచి ఫస్ట్ రామ్సార్ సైట్స్గా ఉన్నాయి. దెన్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏంటి అంటే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, స్మాలెస్ట్ రామ్సార్ సైట్ అనేది రేణుకా హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మరి మిషన్ మౌసమ్ అంటే ఏంటి? సో రీసెంట్ టైమ్స్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మిషన్ మౌసమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏ సందర్భంగా? 150 years ఆఫ్ IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ని 150 years కమమరేషన్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీన్ని మెయిన్ ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇండియాని గ్లోబల్ లీడర్గా దేంట్లో వెదర్ అండ్ క్లైమేటిక్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ లో, వెదర్ ఫోర్కాస్టింగ్లో గ్లోబల్ లీడర్గా ప్రొజెక్ట్ చేయడం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే కనుక మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద 3 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్. అవి ఏంటి అంటే IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్తో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే, అలానే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. వీళ్ళు 3 కూడా మనకి కలిసి పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. మరి దీని యొక్క నీడ్ ఏంటి? అగ్రేరియన్ ఎకానమీలో మనకి మిషన్ మౌసమ్ వల్ల బెనిఫిట్స్ అనేవి మల్టిపుల్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అలానే డిజాస్టర్ ప్రిపేర్నెస్తో పాటు మనకి రూరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ మౌసమ్ ఆర్ మిషన్ మౌసమ్ అనేది హెల్ప్ చేయబోతుంది. మరి నెక్స్ట్ ఏంటి? వెదర్ రెడీ కంట్రీగా మార్చడంతో పాటు క్లైమేట్ స్మార్ట్ కంట్రీగా ఇండియాని ఎస్పెషల్లీ మెట్రలాజికల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ లో పెట్టడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. మరి ఇండియా యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ని పెంచడంతో పాటు డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్స్. మరి ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. So match the following newly designated Ramsar sites with their respective states. So already మనం డిస్కస్ చేసిన వాటిలోంచి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 ఆప్షన్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఆ ప్రెసెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది కామెంట్ సెక్షన్లో చెప్పండి.
రైట్. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఫిబ్రవరి మంత్లో కనిపించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.